రాయలసీమలో ఫైర్ క్రాకర్స్ షాపులపై పోలీసులు మెరుపుదాడులు. అనుమతులు లేని షాపులను సీజ్ చేసిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దీపావళి మందులు తయారీ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు. వేట్లపాలెంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో ఫైర్ క్రాకర్స్ షాపులపై మెరుపుదాడులు. అమలాపురం డివిజన్ లో ఉండే 5 షాపులను సీజ్ చేసిన డీఎస్పీ ప్రసాద్. కలెక్టర్ దగ్గర నుండి అనుమతులు వచ్చిన తర్వాతే షాపులు తెలుసుకోవాలన్న డీఎస్పీ. ఎవరైనా అనుమతులు లేకుండా కాకర్స్ తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్. ఫైర్ కాకర్స్ తయారీ కేంద్రాలను పరిశీలించిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్ రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్. అనుమతులు లేకుండా తయారు చేస్తున్న షాపులను సీజ్ చేసిన అమలాపురం డీఎస్పీ ప్రసాద్. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఈ ఫైర్ క్రాకర్స్ మనకి ఇటీవల పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో జరిగినటువంటి వేట్లపాలెం జరిగినటువంటి ఫైర్ క్రాకర్స్ యాక్సిడెంట్స్, దాంట్లో అనేక మంది చనిపోవటం, దాని మీద మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు. మన దగ్గర ఆల్రెడీ గతంలో LE1 లైసెన్స్ ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్స్ మనకి ఉండేవి. ఇక్కడ మనకి అమలాపురం సబ్ డివిజన్లో ఒక 5 ఉండేవి. అలాగే దివాళీ క్రాకర్స్ అమ్ముకునే షాప్స్ కూడా ఉండేవి. బట్ అయినప్పటికీ అది పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇమ్మీడియట్గా తక్షణం అన్ని షాపులు కూడా మేము క్లోజ్ చేయించడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ బయట నుంచి కొత్తగా తయారు చేసుకోవడం, ఈ రా మెటీరియల్ తెచ్చుకోవడం విత్ లైసెన్స్ ఆర్ వితౌట్ లైసెన్స్ ఎట్టి పరిస్థితులను అనుమతించేది. ప్రస్తుతానికి అయితే ఏమి లైసెన్సులు లేవు. అన్నీ కూడా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అన్నీ క్లోజ్ చేయబడ్డాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడాను ఈ LE1 కింద ఏమి చేయడానికి వీల్లేదు. మన దగ్గర ఏమాత్రం అటువంటి పర్మిషన్ లేదు. ఎవరైనా కనుక సబ్ డివిజన్లో అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా అక్రమంగా ఈ ఫైర్ క్రాకర్ ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తీసుకొచ్చి ఏదైనా కనుక ఈ టపాసులు కానీ చువ్వలు కానీ బాంబులు కానీ మరి ఏ రకమైన కార్యక్రమాల కొరకు ఈ దివాళీ క్రాకర్స్ కనుక తయారు చేసేటైతే వారి మీద చాలా కఠినంగా చర్య తీసుకోబడుతుంది. మేము ఈరోజు అన్నీ చెక్ చేస్తున్నాము, ఎక్కడ కూడా లేవు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మరి వెరిఫై చేసుకుంటున్నాము, ఎక్కడన్నా క్లాండెస్టిన్గా ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారేమోనని. ప్రస్తుతానికి మాకు ఎక్కడా కనిపించలేదు. ఎవరైనా కనుక దీన్ని అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి కేర్లెస్నెస్ ఇలాంటి యాక్టివిటీ చేసేటైతే వారి మీద చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. డివిజన్లో ఎన్ని ఉన్నాయి సార్? మనకి ప్రీవియస్గా 5 ఉండేవి ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. మనకి 5 మనకి ఇటీవల కాలంలోనే మనకి రాయవరం ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనకి యాక్చువల్గా అవి క్యాన్సిల్ చేశారు కలెక్టర్ గారు. తదుపరి అప్పుడు మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. RDO గారు, మేము, ఫైర్ ఆఫీసర్ వాళ్ళందరితో కలిపి. అప్పుడు కూడా చాలా ల్యాబ్సెస్ వీళ్ళు అనుకున్న స్టాండర్డ్స్ ప్రకారం వీళ్ళు లేవని చెప్పి మేము రిపోర్టు అప్పుడు తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా LE1s ఏమీ ఇవ్వలేదు. మన జిల్లాలో అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి.